శ్రీరామ క్రియాజానానికి స్వాగతం, సుస్వాగతం. సహస్రారంలో శ్రీరామ క్రియాజానం ఎలా చేయాలనేది ఇప్పుడు ప్రాక్టికల్ చెప్తున్నాను. సహస్రారంలో ఓంకారం ఉంటుంది. ఇది సర్వానందమయ చక్రం. ఇప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రం, సర్వజ్ఞ చక్రం, దాని లోపల సర్వ రోగహర చక్రం. అది దాటితే ఇక్కడ సర్వ సిద్ధిప్రద చక్రం, సర్వానందమయ చక్రం. సర్వానందమయ చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం రెండిటికి ఇప్పుడు ఇక్కడ పోతే రెండిటికి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక్కడ 4 చక్రాలు ఉంటాయి పరాలో. ఇప్పుడు 2 చక్రాలకు ఆజ్ఞాలు చేసేసాం ముందు. ఇప్పుడు చేసేది సహస్రారం సర్వానందమయ చక్రం, దాని ముందు సర్వసిద్ధిప్రద చక్రం. 1 ఇంచి లోపలలాగా ఒక్కొక్క గ్లాండ్ ఉంటుంది, ఒక్కొక్క గ్లాండ్ ఒక చక్రం. ఇప్పుడు మనం సహస్రారాన్ని ప్రాణాయామం చేస్తే సర్వసిద్ధిప్రద చక్రానికి తగులుతుంది, సర్వ ఆనందమయ చక్రానికి ఎఫెక్ట్ ఇస్తుంది. రెండిటికి ఒకే ప్రాక్టికల్. ఇప్పుడు బొట్నేలు ఉంగరం వేలు తీసుకొని కుడి ముక్కుకి బొట్నేలు, ఎడమ ముక్కుకి ఉంగరం వేలు పెట్టి ఎడమ ముక్కులో గాలి సహస్రారానికి ఓం అంటూ తీసుకొని 5 సెకండ్ల నుంచి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో ఓం అంటూ లాగి సహస్రారంలో మనసు పెట్టి లాక్కొని ఎడమ ముక్కులో వదలాలి. ఎడమ ముక్కులో గాలి సహస్రారానికి లాక్కి ఓం అంటూ కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో మళ్ళీ లాక్కొని ఓం అంటూ మనసు ఆడబెట్టి 5 సెకండ్లు ఎడమ ముక్కులో వదలాలి. ఎడమ ముక్కులో మళ్ళీ ఓం అంటూ సహస్రారంలో మనసు పెట్టి లాక్కొని గాలి ప్రాణశక్తిని కుడి ముక్కులో వదలాలి. మళ్ళీ ప్రాణశక్తిని ముక్కులో గాలిని ఈ ముక్కులో గాలి సహస్రారానికి లాగి ఓం అంటూ ఆడ 5 సెకండ్లు ఆపి ఎడమ ముక్కులో వదలాలి. ఇది అనులోమ ఇనులోమ. ఇక్కడ 2 చక్రాలు ఉన్నాయి, సర్వసిద్ధిప్రద చక్రం, సర్వానందమయ. ఇక్కడ అగ్ని పుడుతుంది. అక్కడ కామేశ్వరుడు కామేశ్వరి ఉంటారు. సర్వసిద్ధిప్రద చక్రం ఒక గ్లాండ్. దాని వెనక బృందు సహస్రారంలో రాజరాజేశ్వరి, విశ్వేశ్వరుడు ఉంటారు. పరమేశ్వరుడు పరమేశ్వరి అంటారు. ఇదంతా కైలాసమే, ఇదంతా వైకుంఠం, కుంఠితం లేని. ఈ బ్రహ్మరంధ్రంలో లోపల ఒక అమృతలింగం ఉంటుంది, చిన్న గ్లాండ్ కండరం, అది ఐస్ క్రీమ్ గడ్డ కట్టినట్టు. ఈ పీల్చుకున్న గాలి ఆపిట్ట వదిలేటప్పుడు పీల్చుకున్నప్పుడు సహస్రారానికి 80% కిందకు పోతుంది గాలి. ఇట్లా లాగినా కూడా కొంత కిందకు పోతుంది, కొంత పోతుంది పర్సంటేజ్. ఈ కిందకు పోయేది కిందకు పోతుంది, పైకి పోయేది పైకి పోతుంది. అప్పుడు ఇట్లా కిందకు కొంత పోయినప్పుడు వదిలేటప్పుడు మొత్తం సహస్రారం నుంచి కాలిగోటు నుంచి నడినెత్తి వరకు లోపల ఉండే గాలి అంతా బయటకు వదలాలి వదిలేటప్పుడు. అంటే అంగిట్లో మనసు పెట్టి మొత్తం గాలి బయటకు వదిలి మళ్ళీ తీసుకోవాలి. వదిలేటప్పుడు లోపల ఉండే గాలి అంతా వదలాలి. మళ్ళీ కుడి ముక్కులో లాక్కోవాలి. వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి గాలి అంతా బయటకు వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులో గాలి తీసుకోవాలి ఓం అంటూ 5 సెకండ్ల నుంచి కుడి ముక్కులో వదలాలి. వదిలేటప్పుడు లోపల ఉండే గాలి అంతా నిదానంగా తీసుకోవాలా, నిదానంగా వదలాలి, నిదానంగా తీసుకోవాలా, నిదానంగా వదలాలి. ఇది సహజ యోగం, స్పీడ్ లేదు. నువ్వు ప్రాణాన్ని ఆ చక్రంగా తీసుకోగలిగితే అగ్ని పుడుతుంది. ఎడమ ముక్కులో పోతే రాజరాజేశ్వరి, కుడి ముక్కులో పోతే విశ్వేశ్వరుడు, మళ్ళీ ఎడమ ముక్కులో లాగితే రాజరాజేశ్వరి, కుడి ముక్కులో లాగితే విశ్వేశ్వరుడు. 2 లాగామనుకో అక్కడ రాజరాజేశ్వరి విశ్వేశ్వరుడు ఒకటే, కళ్యాణం చేసినట్టు. ఇక్కడ లేదు కామేశ్వరి, ఈ పక్క లాగితే కామేశ్వరి, కుడి ముక్కులో వదలటం. కుడి ముక్కులో లాగితే కామేశ్వరుడు, ఎడమ ముక్కులో వదలటం. 5 సెకండ్లు ఆపాల, వదలాలి, ఓం అనే అక్షరం పెట్టాలి. అందుకని ఈ సహస్రారంలో సమస్వరం చేయాలి. మళ్ళీ ఇప్పుడు అనులోమ వినులోమ 5 నిమిషాలు, 2 ముక్కుల్లో లాగి వదిలేదు 5 నిమిషాలు. మనకి ఆనందం కావాలా, మనశ్శాంతి కావాలా అన్నప్పుడు ఈ ప్రాణాయామంతో అభిషేకం చేస్తున్నాం. శివలింగం ఉంటుంది. ఈ రెండిట్లో లాక్కొని పోయినప్పుడు అరుణకాంతి వస్తుంది. అప్పుడు ఇక్కడ 16 కళలు ఉత్పత్తి అవుతాయి. ఇది శాశ్వత చంద్రమండలం. ఇక్కడ ఏదో ఒక ముక్కులో గాలి ఆడితే అది కిందకే ఆడుతూ ఉంది కాబట్టి అందరికీ జీవులుగా ఉంటారు, ద్విజులు. 2 లాగినోడు దేవుడు, 2 లాగితే దేవుడు అవుతాడు. దేవుడు అంటే ఈశ్వరుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి,
అంత కాళిక అందరూ కూడా అరుణకాంతి వాళ్ళు. దేవతలందరూ అరుణకాంతే. రాత్రి తమోగుణం, పొగులు రజోగుణం. ఉదయం 2 కలుస్తున్నాయి, రాత్రి పొగులు. అది అరుణకాంతి. అరుణాం కరుణాం తరంగితాక్షి. అరుణకాంతే దేవతలు. సాయంత్రం కానీ ఉదయం కానీ అరుణకాంతితో ఉంటాడు. అది సమ్మతంగా ఉంటుంది మనకి. అక్కడ కరుణాత్మకంగా ఉంటుంది. ఆ అరుణకాంతే దైవశక్తి శ్రీ. ఈ అరుణకాంతి విశ్వాంతరాలం అంతా కంటికి కనపడకుండా ఉంది. అరుణకాంతితో పరమాణువులు అరుణకాంతితో ఉన్నాయి. విశ్వంత కంటికి కనపడినంత ఎంట్రుకలో వేయవంత అరుణకాంతి విశ్వంతం ఉంది. ఊయలు లోతుందంట. సముద్రంలో అలలు ఉన్నట్టు ఈ అనేక కోటి బ్రహ్మాండాలు రాజరాజేశ్వరీదేవి అరుణకాంతి. ఈ అరుణకాంతి రాజరాజేశ్వరి. ఆ చీర కూడా అరుణకాంతి. అంటే విగ్రహం కాదు. విగ్రహం అంటే రాతి విగ్రహం అరుణకాంతి కాదు. రాతి విగ్రహంలో కూడా ఉంటుంది అరుణకాంతి. బయట ఉంటుంది. బయట అంతా దేవతాతత్వం ఉంటుంది. అంటే ఓన్లీ కాంతే, అరుణకాంతే. జీవుల్లో వాటర్ తాగుతాను, అన్నం తింటాను. దీంట్లో జీవుడు ఉన్నాడు, అరుణకాంతి ఉంది, జీవుడు దేవుడు 2 ఉన్నాయి. అయితే ఈ శరీరంలో సగభాగం అగ్ని సూర్యుడు, సగభాగం చంద్రుడు ఉంది. ఈ సగభాగం ఈశ్వరుడైతే ఎడం పక్క సగభాగం విష్ణువు, ఎడం పక్క సగభాగం లక్ష్మి అయితే కుడి పక్క నారాయణుడు, ఎడం పక్క సిద్ధి అయితే కుడి పక్క బుద్ధి, ఎడం పక్క ఉండేది బలం చంద్రస్వరం బలం అయితే ఎడం పక్క ఇది అభయం ఇచ్చే శక్తి ఉంటుంది. అందుకే కుడి చేత్తో అభయం ఇస్తాం. ఎడం పక్క లక్ష్మణుడు, కుడి పక్క రాముడు, ఎడం పక్క పార్వతి, కుడి పక్క ఈశ్వరుడు శివపార్వతుడు. అట్లే ఎడం పక్క భువనేశ్వరి, కుడి పక్క సదాశివుడు, ఎడం పక్క మహేశ్వరుడు, కుడి పక్క మహేశ్వరి, ఎడం పక్క ఒల్లి, కుడి పక్క దేవసేన. ఇంకా పైకి పోతే ఎడం పక్క పరమేశ్వరి, కుడి పక్క పరమేశ్వరుడు, ఎడం పక్క రాజరాజేశ్వరి, కుడి పక్క విశ్వేశ్వరుడు. ఈ విధంగా లోపల ఇద్దరు కలవల. ఈ కుడి పక్క అంతా పాజిటివ్ అయాన్స్ అంటే ధనధ్రువం ఉంటుంది, సెంటర్ పాయింట్. ఎడం పక్క రుణధ్రువం, ధనధ్రువం, పాజిటివ్ అయాన్స్, నెగటివ్ అయాన్స్. ఇప్పుడు మనం 2 కలిపామనుకో, కుడి ముక్కులో పోతే పాజిటివ్ అయాన్స్ పోతాయి, అగ్నితత్వం పాజిటివ్ అయాన్స్. ఎడం ముక్కులో గాలాడితే నెగటివ్ అయాన్స్, పాజిటివ్ నెగటివ్. 2 కలిపితే ఎనర్జీ పుడుతుంది. ఫేస్ నోట్లో కలిపితే మంట వస్తుంది, ఫైరింగ్. ఏ దాంట్లో ఒక్కొక్క ఎలిమెంట్లో మూలాధారం కలిపితే గణపతి క్రియాశక్తి, గణపతి సిద్ధి బుద్ధి కళ్యాణం, గణపతి క్రియాశక్తి. స్వాధిష్టానంలో 2 కలిపితే బ్రహ్మ చంద్రస్వరం బ్రహ్మ మనసు, కుడిపక్క జ్ఞానం సరస్వతి. వీళ్ళిద్దరిని కలిపితే కవిత్వ పాండిత్యం వస్తుంది. మణిపూరకంలో ఎడం పక్క లక్ష్మి, మణిపూరకంలో కుడిపక్క విష్ణు, లక్ష్మీ నారాయణుడు. వీళ్ళిద్దరిని కలిపితే మనకి ఉన్నత విద్య, ఉన్నత పదవి, కమాండింగ్ కెపాసిటీ వస్తుంది. అగ్ని అరుణకాంతి, అగ్ని కమాండింగ్ పదవులు వస్తాయి. మనం పరిపాలన పదవులు ఇచ్చే శక్తి వస్తుంది. మనకి హృదయంలో కలిపితే అష్టైశ్వర్యాలు వస్తాయి. ఏడ శివపార్వతుల్ని ఈ పాజిటివ్ నెగటివ్ అని ఈ రెండింటిని ఏడ కలిపితే అష్టైశ్వర్యాలు. కంఠంలో తేజోబలం వస్తుంది, 2 స్వరాలు కలిపితే. ఇక్కడ కలిపితే సర్వజ్ఞత్వం వస్తుంది. ఇంకొంత లోపల 1 ఇంచు లోపల కలిపితే సర్వ రోగాల నుంచి ముక్తి పొందుతాడు సాధకుడు యోగి. ఇంకొంత లోపల 1 ఇంచు లోపల 2 కలిపితే పాజిటివ్ నెగటివ్ అయాన్స్, సకల సిద్ధులు దశమా విద్యలు వస్తాయి. ఇంకొంత లోపల కలిపితే సర్వానందం వస్తుంది, రాజరాజేశ్వరి పూర్ణత్వం. అంటే ఈ శరీరంలో పాజిటివ్ నెగటివ్ అయాన్స్ విడివిడిగా ఉన్నాయి. సెంటర్ పాయింట్లో ఈ 2 శ్వాసలు విడివిడిగా ఆడుతున్నాయి. 2.5 గంటలు విడివిడిగా ఆడితే చంద్రస్వరం సూర్యస్వరం ఏమవుతుందంటే కలవు. 2 విడివిడిగా ఆడితే ఇది ఆడేటప్పుడు కోరికలు వ్యామోహాలు, ఇది ఆడేటప్పుడు వైరాగ్యం ఉంటుంది, ఇది తేజస్సు పెరుగుతుంది, బలం శక్తి, అగ్ని పెరిగితే శక్తి. ఇది ఆడేటప్పుడు తేజస్సు నిగనిగలాడద్దు శరీరం. అందుకని 2 విడివిడిగా ఆడతాయి అందరికీ. ద్విజుడు అంటే అజ్ఞానం, కాళ్ళు చేతులతో పని చేసుకొని బతికేవాళ్ళు. జ్ఞానం కాదు. దేవుడు వేరు, నేను వేరు తెలియదు. దేవుడు అంటేనే తెలియదు.
రెండు ఆడితే బ్రాహ్మణుడు, రెండు ఆడిచ్చేవాడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. రెండు ఆడిస్తే అరుణకాంతి వస్తే సకల దేవతా స్వరూపం. ఎవరైతే రెండు స్వరాలు నాభికి ఎప్పుడు ఆడించుకుంటూ ఉంటారో, ఇది మణిపూరకం, మణుల్ని పూరించేది. అతనే ఈశ్వరుడు, అతనే విష్ణువు, అతనే రాముడు, అతనే కృష్ణుడు, అతనే వెంకటేశ్వర స్వామి, అతనే బ్రహ్మంగారు, అతనే వేమన, అతనే శంకరాచార్యులు, సకల దేవత, అతనే దత్తాత్రేయుడు, సకల దేవతా స్వరూపం. ఎక్కడ బాబళ్ళ బయటికి ఏ పుణ్యక్షేత్రాలు బయట ఆయన ఆడుంటే అదే పుణ్యక్షేత్రం, ఆయన ఆడుంటే అక్కడే గంగా యమున సరస్వతి ఉంది. ఇప్పుడు మూలాధారానికి ఇది గంగా, ఇది యమున, ఇది తెల్లగా ఉంటుంది గంగా, ఇది ఎరుపు ఉంటుంది. ఈ రెండు మూలాధారాలు కలిపితే సరస్వతి పుడుతుంది, అరుణకాంతి. ఈ రెండు మూలాధారాన్ని చేసామనుకోండి, సుషుమ్నాడి కాడ కాషాయం కలర్ సుషుమ్నాడి యాక్టివేషన్ అవుతుంది, సరస్వతి పుడుతుంది. అక్కడ జలం కాబట్టి గంగా యమున కలిస్తే కిందకు పోతుంది. ఇక్కడ సరస్వతి కాబట్టి ఇక్కడ అగ్ని కాబట్టి సుషుమ్నాడిలో పైకి వస్తుంది, ఆజ్ఞాచక్రంలో ఇక్కడ దర్శనం అవుతుంది సరస్వతి. సహస్రారానికి పోతే అమృతం ఒకటి అవుతుంది. ధ్యానంలో సహస్రార కమలంలో జరిగేటటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ చైతన్యం ఏ విధంగా ఉంటుంది అని ఇప్పుడు మనం వివరిస్తున్నాం. సహస్రార కమలంలోకి ప్రాణాయామం, శ్రీరామ క్రియా సాధన. సహస్రారంలో శ్రీరామ క్రియా సాధన ఇప్పుడు మనం చెప్తున్నాం సహస్రార చక్రాన్ని గురించి. ఈ సహస్రార కమలం గురుస్థానం, ఆత్మస్థానం, ఈశ్వర స్థానం అంటే పరమేశ్వరుడి స్థానం, పరమేష్టి స్థానం. ఈ సహస్రార కమలంలో రాజరాజేశ్వరి దేవి అంటారు. శ్రీ విద్యలో సమస్వరం చేస్తే రాజరాజేశ్వరి అవుతుంది, సాధన చేయకుండా ఉత్త ధ్యానం చేస్తే పరమేశ్వరుడు. రెండు స్వరాలు ఆడిస్తే సహస్రారానికి రాజరాజేశ్వరి అరుణకాంతి. సహస్రార కమలం అంటే 1000 దళాలతో ఈ చక్రం ఉంటుందని, అది ముడుచుకొని ఉందని, ధ్యానం చేసినప్పుడు ప్రాణాయామం చేస్తే అది వికసిస్తుందని, ఇక్కడ ఒక ఆనందం చైతన్యం కుండలిని శక్తి సహస్రారానికి వస్తే ఒక చైతన్యంగా ఉంటుందని, ఇది ఆత్మస్థానం, దైవస్థానం, గురుస్థానం, ఇవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. అంటే శివపార్వతులు అరుణకాంతితో ఉన్నారు. శివశక్తులు ఐక్యమై తెల్ల కణం ఎర్ర కణం ఎంట్రుకలో వేయే వంతు పరమాణువు, 2 పరమాణువులు ఎంట్రుకలో వేయే వంతు, అవి 2 కలిసి అరుణకాంతితో అంటే రాజరాజేశ్వరి యొక్క తత్వంలో అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించిందని చెప్పుకున్నాం. ఆ 2 కణాలు తెలుపు ఎరుపు విడిపోతే ఎరుపు కణం వల్ల భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, ఆ తెల్ల కణం ఓజోన్ పొర అవతల పంచభూతాలకు అవతల ప్రకాశిస్తుందంట ఈశ్వరుడు. అయితే భూమి మీద ఈ తెల్ల కణం ఎర్ర కణాలు విడివిడిగా స్త్రీ పురుషులుగా 84 లక్షల జీవరాశులు పుట్టినాయి. ఆ పరమేశ్వరుడు పరమేశ్వరి అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యారు. 84 లక్షల జీవరాశులుగా పుట్టి జీవిస్తున్నారు. ఎప్పుడైతే ఆ శివపార్వతులు స్త్రీ పురుషులుగా వచ్చారో జీవకణాలుగా మారినాయి. ఈ జీవకణాలు 2 గర్భంలో తండ్రి కణం, తల్లి కణం ఎరుపు తెలుపు గర్భంలో పోయిందో మిశ్రం బిందువు అయ్యి అరుణకాంతితో అక్కడ ఆ ఆత్మ బీజం తయారైంది. 2 ఒప్పులు బీజం, ప్రతి విత్తనాలు 2 ఒప్పులు ఉంటాయి. ఒకటి శివుడు, ఒకటి పార్వతి ఉంటుంది లోపల. అగ్ని జలం 2 ఉంటాయి ప్రతి విత్తనంలో. జలం తగ్గినా అది ముడుచుకోపోతుంది, అగ్ని తగ్గితే కుళ్ళిపోతుంది. ఈ శివపార్వతులు ప్రతి బీజంలో శనగిత్తనాలలో, పెసలిత్తనాలలో ఏ విత్తనంలో 2 ఒప్పులు ఉంటాయి. విత్తనాలలో ఎట్టుంటాయో మనిషిలో కూడా జలతత్వం తగ్గితే చంద్రస్వరం ఆడకపోతే సరిగ్గా ముడుచుకుంటుంది శరీరం, ముడతలు పడిపోద్ది, వృద్ధాప్యం వస్తుంది తొందరగా. సూర్యస్వరం ఆడకపోతే జబ్బులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, శరీరంలో అంతా వ్యాధి పుట్టయిపోద్ది శరీరం. ఈ 2 సక్రంగా ఆడితే శరీరం నిగనిగలాడద్ది, ముడతలు పడదు. ఇది బాగా ఆడిస్తే. సూర్యస్వరం ఆడిస్తే రోగాలే రావు, ఉండే రోగాలన్నీ మటుమాయం అయిపోతాయి. అందుకని ఈ 2 గర్భంలో పోయి ఆత్మగా దానికి సపోర్ట్గా అనేక లక్షల కోట్ల కణాలు ఉత్పత్తి అయ్యి శరీరం బయటకు వచ్చినాక
మన ఆత్మే శివపార్వతులు. శ్వాస మొదలవగానే చంద్రస్వరం మూలాధారానికి వెళ్ళిపోతుంది అమ్మవారు, కుండలిని శక్తి, అగ్నికణం. అప్పుడు ఇక్కడ ఈశ్వరుడే ఉంటాడు, ఆయన శక్తిహీనుడైపోయాడు. వెంట్రుకలో వేయే వంతు తెల్ల కణం మన ఆత్మ. ఇంత జ్ఞానం అంతా దాంట్లోనే ఉంది. అణుజ్యోతి, తెల్లటి అణుజ్యోతి ఆత్మ, ఎర్ర అణుజ్యోతి కుండలిని శక్తి. ఇది ఎంత ఉందంటే ఈ ప్రపంచంలో ఈ పరంజ్యోతి కూడా అణుజ్యోతిలోనే ఉంది. పెద్ద పరంజ్యోతి అనేక కోటి బ్రహ్మాండాల నుండి వెలుగంతా ఒక చిన్న ఎంట్రుకలో వేయే వంతు అణుజ్యోతిలో ఉంది, మన ఆత్మలోనే ఉంది, ప్రతి కణంలో ఉంది. బయట అన్నీ భగవంతుడు ఉండడు, కేవలం అగ్ని కణాలు బయట భగవంతుడు. శరీరంలోకి వచ్చేటప్పటికి జీవుడు దేవుడు ఉన్నాడు, అంటే జీవం వాటర్తో కూడుకొని ఉంది. పంచభూతాలలో కూడా జీవం ఉంది, శరీరంలో జీవం ఉంది. పంచభూతాలలో దేవుడు జీవుడు ఇద్దరు ఉన్నారు, శరీరంలో దేవుడు జీవుడు ఉన్నాడు. ఈ రెండు నడుపుతున్నాయి ఈ శరీరాన్ని. బయట సూర్యచంద్రులు ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది, అన్ని భూమండలాన్ని పరిపాలన చేసేది సూర్యచంద్రులు. ఈ శరీరాన్ని పరిపాలన చేసేది ఇక్కడుండే సూర్యచంద్రులు. స్వరమే సహస్రారానికి చంద్రస్వరం లాగితే సహస్రారం సర్వానందమయ చక్రం, దానికంటే యువతల సర్వసిద్ధి ప్రదా చక్రం ఒకటి ఉంది. ఆజ్ఞా చక్రం నుంచి 4 చక్రాలు ఉన్నాయి. ఆజ్ఞ సర్వజ్ఞ చక్రం, దాని లోపల సర్వరోగహర చక్రం, దాని లోపల సర్వసిద్ధి ప్రదా చక్రం, దాని లోపల సర్వానందమయ చక్రం. ఇప్పుడు సర్వానందమయ చక్రానికి యువతల సర్వసిద్ధి ప్రదా చక్రం. మనం అనుకున్నవన్నీ నెరవేరితే సిద్ధులు అయ్యే సిద్ధులు. అణిమా సిద్ధి, గరిమా సిద్ధి అంటే మనం తగ్గి ఉండటం, మరి పవర్ఫుల్గా అని మనం మన శక్తిని విజృంభించడం. గాలి బయటకు వస్తే మనం అణిమ, గాలి లోపలికి పీల్చుకుంటే గరిమ. ఆంజనేయ స్వామి చిన్నోడైతే అణిమ, ఆంజనేయ స్వామి శరీరాన్ని పెంచితే గరిమ. అణిమా సిద్ధులు, గరిమా సిద్ధులు, మహిమా సిద్ధులు అన్నీ ఉంటాయి. మనం అనుకున్నది నెరవేరితే సర్వసిద్ధి చక్రంలో మనసు పోతే సంకల్ప సిద్ధి జరుగుతుంది సాధకుడికి. ఇప్పుడు ఈ సహస్రారం దాని యువతలు ఉండే రెండు కలిపి ప్రాణాయామం చేస్తే, అనులోమ వినులోమం చేస్తే ఆ 9వ చక్రం 8వ చక్రం ఫంక్షన్లోకి వస్తుంది. అంటే ఎడమ ముక్కులో గాలి సహస్రాన్ని లాక్కొని కుడి ముక్కులో వదలాలా, కుడి ముక్కులో లాక్కొని సహస్రారాన్ని లాగి ఎడమ ముక్కులో వదలాలా, ఎడమ ముక్కులో సహస్రాన్ని లాగి కుడి ముక్కులో వదలాలి. సూర్యస్వరంలో వదలాలా, సూర్యస్వరం లాక్కొని ఈ లాగినప్పుడు మనసు ఏడే పెట్టాలా, ఓంకార బీజాన్ని చూడాల. ఇది కూడా ఓంకారమే, ఈ 4 చక్రాలు ఓంకారమే. కైలాసం అదే వైకుంఠం, కుంఠితం లేనిది వైకుంఠం. అంటే ఏ బాధలో దుఃఖాలు లేనిది ఆనందమే వైకుంఠం. ఎవరు ప్రాణాయామం చేస్తే వాడు వైకుంఠవాసి. శ్రీ మహావిష్ణువు అంటే శ్వాసే, ప్రాణమే. ఈ ప్రాణాయామం చేసేవాడు వైకుంఠవాసి. సహస్రారానికి ప్రాణాయామం చేస్తే వైకుంఠవాసి. అందువల్ల ఇప్పుడు సహస్రారంలో అనులోమ వినులోమ చేస్తే ఎడమ ముక్కులో లాక్కొని కుడి ముక్కులో వదిలితే, కుడి ముక్కులో లాక్కొని ఎడమ ముక్కులో వదిలితే, ఎడమ ముక్కులో లాక్కొని అక్కడ ఆపిట్టు వదిలితే పరమేశ్వరి, కుడి ముక్కులో లాక్కొని ఎడమ ముక్కులో వదిలితే పరమేశ్వరుడు. పురుషుడు స్త్రీ ఇద్దరు, స్త్రీతత్వం పురుషతత్వం. తర్వాత మనం సహస్రారానికి లాగేటప్పుడు ఎడమ ముక్కులో అయితే కామేశ్వరి, కుడి ముక్కులో లాక్కుంటే కామేశ్వరుడు. అట్లే ఎడమ ముక్కులో లాక్కుంటే రాజరాజేశ్వరి, కుడి ముక్కులో లాక్కుంటే విశ్వేశ్వరుడు. రెండు లాగితే అరుణకాంతి వస్తే రాజరాజేశ్వరి, రెండు లాగితే రెండు ముక్కుల్లో సమస్వరం చేస్తే విశ్వేశ్వరుడే. వాళ్ళకి అక్కడ స్త్రీ పురుష భేదం లేదు. అరుణకాంతికి ఏ చక్రంలోనైనా అరుణకాంతికి స్త్రీ పురుషులు లేదు. అది రాత్రి కాదు, పొగులు కాదు. రాత్రి అంతా చంద్రుడు చల్లదనం, పొగులంతా అగ్ని సూర్యుడు. వీళ్ళిద్దరు కలుస్తారు ఉదయం 6 గంటలకి. అరుణకాంతి అది రాత్రి కాదు, పొగులు కాదు.
అందుకని అక్కడ లింగభేదం లేదు. రాత్రి పగులు, స్త్రీ పురుషులు లింగభేదం లేదు. అగ్ని జలం ఈ విడివిడిగా ఉంటేనే లింగభేదం. రెండు కలిస్తే అరుణకాంతి లింగభేదం లేదు. కరుణ కలిగింది అరుణకాంతి. దేవుడు కరుణ కలిగినడు. రాముడు, ఈశ్వరుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఋషులందరూ కరుణ కలిగి ఉంటారు. అరుణకాంతి ఊరిలో ఉంటే వాడు కరుణామయుడు, కరుణామయి. అందువల్ల మనం ఈ అనులోమ వినులోమ చేస్తే ఓంకారం పెట్టి ఇక్కడ అగ్నితత్వం చంద్రకళలు పెరుగుతాయి. శాశ్వత చంద్రమండలం 2 మెదళ్ళు ఉన్నాయి. మధ్యలో గ్యాప్ ఉంటుంది, పేపర్ పెట్టేంత గ్యాప్. వెనక చిన్న మెదడు బుద్ధి ఉంటుంది. ఈడ మనసు ఉంటుంది, ఇంద్రస్థానం. ఈ 2 మెదడులో ఒక జత సూర్య చంద్రనాళ్ళు. ఎడం పక్క చంద్రస్వరం చంద్రనాడి, కుడి పక్క సూర్యనాడి. ఇక్కడి నుంచి కింద పిండాండానికి పోతుంది. ప్రకృతికి పోతాయి 2. కంఠానికి కింద ఎన్నుపోసుకోసకి 5 చక్రాలలో 2 నాళ్ళు పోతాయి. ఒక జత కిందకు పోతాయి. ఇంకొక జత కుడి సూర్యనాడి ఎడం పక్క మెదడుకు పోద్ది. చంద్రనాడి కుడి పక్క మెదడు. ఇక్కడ శివపార్వతులు ఉన్నారు. కంఠానికి కింద కుడి పక్క ఈశ్వరుడు, ఎడం పక్క అమ్మవారు ఉంది. ఇది పాజిటివ్ నెగటివ్, ప్రోటాన్ న్యూట్రాన్, ధనద్రవం రుణద్రవం. కంఠానికి కింద కుడి చేతిలో నుంచి ధనద్రవం శక్తి వస్తుంటుంది, ప్రసారం అవుతుంటుంది. ఎడం పాదంలో నుంచి శక్తి బయటకు వస్తుంది. 2 పాదాలు కలిపి 2 చేతులు ఇట్ట కొడితే ఎనర్జీ సైక్లింగ్ జరుగుతుంది, ఎనర్జీ పాస్ అవుతుంది. అట్లే పైకి పోయేటప్పటికి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి ఇది బ్రహ్మాండం అంటారు. ఖండానికి కింద పిండాండం. పిండాండంలో కుడి పక్క ఈశ్వరుడు, ఎడం పక్క అమ్మవారు. బ్రహ్మాండంలో సూర్యనాడి ఎడం పక్కకు పోయింది కాబట్టి ఇక్కడ సూర్యుడు ఈశ్వరుడు, ఏడమ్మణ్ణి. కిందేమో ఈశ్వరుడు అమ్మణ్ణి, పైనేమో కుడి పక్క అమ్మవారు, ఎడం పక్క అయ్యవారు. ఇక్కడ ప్రోటాన్స్, ఇక్కడ న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే శివపార్వతులు ఒకటి లౌకికం, కుడి మెదడంతా లౌకికం. సెల్ ఫోన్ కానీ ఏ విషయాలు కుడి చెవునే వాడతాం ఎక్కువ. అంటే శక్తి ఈ పక్క ఉంది. ఇది పరమాత్మతత్వం. ఇది ఎక్కువ లౌకిక విషయాలంతా కుడి చెవులోనే వింటాం మనం, ఎడం చెవులో వినం. ఇది దైవం, జ్ఞానం. ఇది లౌకికం, ఈ మెదడు. ఇదంతా కర్మేంద్రియాలకు సంబంధించి. ఇది జ్ఞానేంద్రియాలకు సంబంధించింది, ఎడం మెదడు. పైన 2 శివపార్వతులు ఉన్నారు. ఈ సహస్రారంలో ఓం పెట్టి అనులోమ వినులోమ చేస్తే 7 శాశ్వత చంద్రమండలం అనే ఒక అమృతం, ఒక కండరం అంగిట్లో పైన బ్రహ్మరంధ్రంలో లోపల 2 మెదళ్ళ మధ్యన అంత కండరం ఉంటుంది. అది ఐస్ క్రీమ్ గడ్డ కట్టినట్టు ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ గడ్డ కట్టినట్టుంటే దానికి చంద్రమండలం అని పేరు. చల్లదనం, తల మీద చల్లదనం ఉండాలి ఎప్పుడు, కూలింగ్. ఎందుకంటే చంద్రమండలం శాశ్వత చంద్రమండలం. పాదాలలో అగ్ని ఉండాలి ఎప్పుడు. కన్ను, చేతులు, పాదాలు అగ్ని. ఈ సహస్రారం జలతత్వం ఉంటుంది. ఇది శాశ్వత చంద్రమండలం. స్వాధిష్టానం కూడా జలతత్వమే. కానీ బ్రహ్మాండపరంగా చంద్రమండలానికి అగ్నికిరణాలు పడితేనే చంద్రకళలు వస్తాయి, కానీ ఇలాంటి రావు. ఇప్పుడు ఇక్కడ చంద్రమండలం ఉంది, అగ్నికిరణాలు లేవు. అందుకని అమావాస్య తిథి ఎప్పుడు ఇది అందరికీ లౌకికంలో ఉండదు. అంటే ఈ శ్వాస కిందే ఆడుతుంది కానీ పైన ఆడదు. ఎడం ముక్కు కుడి ముక్కు మారుతూ ఉంటే ద్విజుడు, లౌకికం, అజ్ఞానం, జీవుడు. ఈ శ్వాస పైకి కానీ పోయి ఆడితే దేవుడు అవుతాడు. అప్పుడు ఈ శ్వాస సూర్యస్వరం, చంద్రస్వరం, సమస్వరం ఆడిస్తే ఈ అరుణకాంతి ఆడ పడినప్పుడు చంద్రమండలం మీద కిరణాలు పడితే ఉత్పత్తి అయితే 16 కళలు వస్తాయి. 2 స్వరాలు ఆడిస్తే చంద్రస్వరం ఫెయిల్ అయిపోద్ది. సూర్యస్వర కిరణాలు పడినాయి అంటే సూర్యకిరణాలు ఇక్కడ ప్రకాశం వస్తుంది, తెల్లంగా వచ్చేస్తుంది.
అందువల్ల మనం సమస్వరం ఆడిస్తే 16 కళాలతో విరాజిల్లుతుంది సహస్రార కమలం చంద్రమండలం. ఇది పైకి ప్రాణాయామం చేయకపోతే అమావాస్య తిథి ఎప్పుడు. అందుకని అందరూ అమావాస్య తిథే. ధ్యానంలో 2 స్వరాలు ఆడిస్తే ఇక్కడ రాజరాజేశ్వరి దేవి ఉత్పత్తి అవుతుంది అరుణకాంతి. కాశీ విశ్వేశ్వర స్వామి అంటే విశ్వేశ్వరుడు, విశ్వం అంతా వ్యాపించి ఉండే ప్రకాశమే విశ్వేశ్వరుడు. రాజరాజేశ్వరి ఇద్దరు ఒకటే, వాళ్ళకి భేదం లేదు, అరుణకాంతి 2. అందువల్ల ఇక్కడ ఈ స్వరం ఏడ ఆడకపోతే ఇక్కడ లలిత అమావాస్య తిథి. ఈ శ్వాస కిందకి ఆడితే త్రిపుర సుందరి, కింద చక్రాలకి ప్రాణాయామం చేస్తే త్రిపుర సుందరి. లలిత కింద చక్రాలలో మనం చేస్తే త్రిపుర సుందరి, మూలాధారం నుంచి ఎడ చేస్తే త్రిపుర సుందరి, పైకి చేస్తే రాజరాజేశ్వరి. అంటే ఈ ప్రాణాయామం ప్రక్రియ ఎట్టుందంటే లలిత, త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అవ్వాలంటే మనం అరుణకాంతి వస్తే రాజరాజేశ్వరి దేవి చీర అరుణకాంతి, ఆమె వస్తువులన్నీ అరుణకాంతి. ఉదయించే సూర్యులు 1000 మంది ఏ ప్రకాశంతో ఉంటారు అరుణకాంతితో, ఆమె ఆ విధంగా ఉంటుంది. 4 హస్తాలతో చతుర్బాహు సమన్విత. ఎడం చేతితో పాసి ఉంటుంది, కుడి చేతిలో అంకుశం ఉంటుంది, కుడి చేతిలో పుష్పం ఉంటుంది, ఎడం చేతిలో చెరుగ్గడ తీపి బంధుప్రీతి, అది ఆమె చేతిలోనే ఉంది, స్వాధీనం చేసుకుంది. స్నేహితులు బంధుప్రీతిని అధిగమించి ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం వల్ల మనకి స్వాధీనంలోకి వస్తాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు స్వాధీనం అవుతాయి. మనం అట్రాక్ట్ కాము ఎవరికి, అందరూ మనల్ని అట్రాక్ట్ అవుతారు. అమ్మవారు అందరికాడికి పోదు, ఆంకాడికి అందరూ వస్తారు. అందరిలో ఉండే ఆనందమే అరుణకాంతే, ప్రకాశమే రాజరాజేశ్వరి. మనం విగ్రహం చూసుకుంటున్నాం, ఏమి తెలియనటువంటి వాళ్ళకి విగ్రహారాధన పెడతాం. అమ్మవారు అరుణకాంతితో విగ్రహంలో ఉంది, ఈ బయట అంతా ఉంది. ఇదంతా అరుణకాంతే. శివపార్వతులు కలిసి ఉన్నారు కదా, 2 కణాలు అణుజ్యోతులు. అందుకని మన ఆత్మ విడిపోయి ఉంది. ధ్యానం చేస్తే ఈ కుండలిని శక్తి పైకి వచ్చేస్తుంది. శ్వాస అందకపోతే అమ్మవారికి శివశక్తులు ఐక్యమైతే రాజరాజేశ్వరి స్థితి, కాశీశ్వేశ్వరుడు. శివశక్తులు ఐక్యమైతే ఆనందం, ఆనందో బ్రహ్మ. ఇప్పుడు మనం ఈ ప్రాణాయామం పైకి చేసినప్పుడు సహస్రారానికి శ్వాస స్వాధీనంలోకి వస్తుంది. ఆత్మే రాముడైతే మన కుండలిని శక్తి సీతాదేవి అయితే ఇద్దరు కలిస్తే ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు. ఈ శ్వాస ఆంజనేయులు స్వాధీనంలో ఉన్నాడు, ఆయన రెడీగా. లక్ష్మణుడు పక్కన నిలబడి ఉన్నారు, భరతుడు. జ్యోతి ఆయన నాగపడిగా, ఎవరు లక్ష్మణుడు. భరత శత్రుఘ్నులు శంకు చక్రాలు పక్కన ఉంటాయి. వాళ్ళు ఆ రూపం దాల్చారు. శంకు చక్రాలు, నాగుబాము, ఇంద్రుడు, ఇవన్నీ కూడా అక్కడ విష్ణువుకు ఉండేవన్నీ కూడా ఈడ రూపు దాల్చారు. అంటే శరీరం దాల్చారు వాళ్ళందరూ. ఋషులంతా వెనకున్నారు, తపస్సే ఋషులు. ఈ ఋషులంతా వెనకున్నారు. అందుకని మనం ఆజ్ఞాచక్రం ఋషిమూక పర్వతం ఈడ ధ్యానం చేస్తే సహస్రారానికి పోతుంది. వాలి ఇక్కడికి రాడు. ధ్యానం చేసేటప్పుడు శ్వాస లయం అవుతుంది, వాలి చనిపోతాడు. అందుకని ఋషిమూక పర్వతానికి వాలి రాడు, శాపం. ఈ సహస్రారంలో ఆత్మారాముడు, కృష్ణుడు ఆత్మస్వరూపుడు. సహస్రారంలో ధ్యానం చేసి జ్యోతి దర్శనం అయినప్పుడు శ్వాస ఉండదు, మనసు ఉండదు. కేవలం బుద్ధి జ్ఞానంగా మారుతుంది, జ్ఞానం ఆత్మగా మారుతుంది. అంటే పరమాత్మగా మారిపోయింది. కేవలం ఆత్మస్వరూపుడు రాముడు. ఈశ్వరుడు కూడా ఆత్మే. మన ఆత్మే ఈశ్వరుడు, మన ఆత్మే రాముడు, మన ఆత్మే నారాయణుడు, మన ఆత్మే కృష్ణుడు, మన ఆత్మే వెంకటేశ్వర స్వామి. సకల ఋషులు, సకల దేవతలు కూడా ఆత్మస్వరూపమే. మనసు శ్వాస ఉంటే బ్రహ్మ, శ్వాసే విష్ణువు, మనసే బ్రహ్మ. ఈ 2 దాటితేనే ఆత్మస్వరూపులు ఎవరైనా.
తపస్సు చేసే వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులు, భగవత్ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు, ఆత్మస్థితిలో ఉంటారు అంతా. వాళ్ళ కాడ లౌకికాలు, ట్రిక్కులు, మోసాలు ఉండవు. డైరెక్ట్ మనసు ఉంటే ట్రిక్కులు వేస్తారు. 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 గుణాలు ఉంటాయి మనస్సుకి. శ్వాస వల్ల మనసుకి 3 గుణాలు ఉంటాయి. రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఈ 3 గుణాల్లో ఏదో ఒక దాంట్లో ఉంటాడు. ఈ ధ్యానం చేసినప్పుడు శ్వాస లయం అయినప్పుడు, అంటే 21,600 ఆడేది 4,000 డౌన్ అయినప్పుడు ఈ శ్వాస లయం అయినట్టు లెక్క. అదే సమాధి స్థితి, అదే తుర్యాతీతం. ఇక్కడే మనసు పెడితే తుర్యాతీతం. ఇక్కడ అన్నమయ కోశం, అన్నం తింటున్నాం, ఇక్కడ ఉంటుంది అన్నము, ఈడంతా పశ్చిమనం జరుగుతుంది. ఈడ ప్రాణమయ కోశం, శ్వాస ఏడ ఊపిరితిత్తుల్లోకి వచ్చిపోతుంది. ఇది మనోమయ కోశం, చిన్న మెదడు బుద్ధి విజ్ఞానమయ కోశం. ఇది ఆనందమయ కోశం. ఇవన్నీ శ్వాస కట్ అవుతా వస్తాయి. ఇది దాటుతుంది, అన్నమయ కోశం దాటుతుంది శ్వాస, ప్రాణమయ కోశం దాటుతుంది, మనోమయ కోశం దాటుతుంది, విజ్ఞానమయ కోశం దాటుతుంది, ఆనందమయ కోశం. ఆనందమయ కోశం కూడా దాటితే తుర్యాతీతం. మనం మేలుకొని ఉండగానే ఎలాంటి ఆలోచనలు లేకుండా, సంకల్ప వికల్పాలు లేకుండా, 3 గుణాలకు అతీతంగా త్రిగుణాలు. ఈ మనసుకి ఏదో గుణంలో ఉంటుంది. కోపంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, భక్తిగానే ఉంటుంది, రక్తిగానే ఉంటుంది, భోగాల్లో ఆలోచన చేస్తుంది. ఈ 3 ఎగిరిపోతాయి. సృష్టి స్థితిలో లేవు. మనసుకు ఉండే 3 గుణాలు లేవు. మిగిలింది ఆత్మే. అదే తుర్యాతీతం. అక్కడ మేలుకొనే ఉంటాడు, ఆలోచన రహితంగా ఉంటుంది. అంటే మనసు ఉంటే కదా ఆలోచనలు. మనసు లేని స్థితే పరబ్రహ్మ సమాధి. శ్వాస తక్కువ ఆడితే 4,000 ఆడితే రోజుకి పరబ్రహ్మ స్థితి. పూర్తిగా పోతే శరీరం ఉండదు, కొంత ఆడుతూ ఉంటుంది. అయితే సమస్వరంలో ఉంటుంది. ఇప్పుడు శ్వాస లయం అయితేనే సమస్వరం వస్తుంది. ఎవరికైనా ధ్యానం చేస్తే శ్వాస ఆగిపోయి కిందకి పైకి ఆడద్ది సమస్వరం. అయితే నువ్వు రాజరాజేశ్వరుడు అయిపోయినట్టు. సమస్వరం పైకి ఆడుతుంది, నువ్వు విశ్వేశ్వరుడు అయినట్టు. సమస్వరం పైకి ఆడుతుంది సహస్రానికి, నువ్వు పరమేశ్వరుడు అయ్యావు. స్త్రీలకి శ్వాస పైకి ఆడుతుంది ధ్యానంలో, కిందకి ఆడకుండా పైన ఆడుతుంది, కాళికాదేవి అవుతుంది. ఇప్పుడు శ్వాసని కిందకి దింపితే, కింద చక్రాలకు 2 స్వరాలు ఆడిస్తే దక్షిణాకాళిక అవుతుంది. అందరూ దక్షిణాకాళికని పూజిస్తారు. దక్షిణాకాళిక లేకుండా కాళికను ఉపయోగిస్తే అన్నం దొరకదు, పై స్థానంలో ఉంటుంది. కిందకి ఆడిస్తే భోజనం దొరుకుతుంది. కిందకి ఆడిస్తే దక్షిణాకాళిక, ఆ విగ్రహం పెట్టి చేస్తారు. దక్షిణం ఫేస్ చేసి విగ్రహం పెట్టి పూజ చేస్తే అన్నం దొరుకుతుంది. మనకి పరమేశ్వరుణ్ణే ధ్యానం చేస్తే అన్నం దొరకదు, అమృతోట వస్తుంది. మనం అమృతోటకు పోయినంత స్థితికి పోలేకపోతే లౌకికంలో అన్నం కావాలంటే దక్షిణామూర్తిగా మారాలి. కిందకి శ్వాస ఆడిస్తే దక్షిణామూర్తి అవుతుంది, పరమేశ్వరుడే దక్షిణామూర్తి అవుతుంది. రాజరాజేశ్వరిగా ఉంటే పైకే స్వరాలు 2 ఆడిస్తే రాజరాజ స్థితిలో ఉంటే ఇక్కడ మనకు దొరకదు, ఏది ఫుడ్ దొరకదు, ఇక్కడ ఏమి ఉండదు, తపస్సులో ఉంటాం. కిందకి శ్వాస ఆడిస్తే త్రిపుర సుందరి అవుతుంది. రాజరాజేశ్వరి త్రిపుర సుందరి అవ్వాలి, లలిత త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అవుతాం. అప్పుడు నీకు త్రిపురాలు ఫంక్షన్లోకి వస్తే అన్ని పదార్థాలు దొరుకుతాయి మనకి. ధనకనక వస్తు వాహన గృహారామ క్షేత్రాలను లభ్యం అవుతాయి. లలిత త్రిపుర సుందరి రాజరాజేశ్వరికే ఇది సాధ్యం. అందుకనే ధ్యానం చేస్తే శ్వాస లయమవుతుంది. పైన హంస జపం ఆడితే అతన్ని పరమహంస అంటారు. శ్వాస ఇక్కడ ఆడితే పరమహంస. ఇక్కడ రంధ్రం ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదో ఇట్లా జిల్లజిల్ల అన్నట్టు, ఇక్కడ ఏదో గాలి వస్తున్నట్టు, ఇక్కడ పురుగు బాగినట్టు ఉంటుంది కొంతమందికి. అంటే అది రంధ్రం ఓపెన్ అవుతున్నట్టు లెక్క. శ్వాస బ్రహ్మరంధ్రంలో నుంచి ఆడద్దు కొంతమందికి. ఇక్కడ నుంచి బయటికి వేడి గాలి వస్తే ఆ యోగి ఆడన్న కూర్చొని ఉన్న చల్లటి గాలిలో ఉంటే మంచులో వేడి గాలి కిరణాలు బయటకు వచ్చినప్పుడు ఇది ఇక్కడ
శిఖాచక్రం ఏర్పడుతుంది. ఒక బుట్టలాగా ఇంద్రధనుసు వస్తుంది యోగికి. అదే కృష్ణుడికి ఉండేది, రాజరాజేశ్వరికి అదే, శ్రీరాముడికి కూడా అదే ఉంటుంది. ఇక్కడ కిరీటం ఇంద్రధనుసు. వాళ్ళ ముగ్గురు కిరీటాలు ఒకటే. మనం ఈ ధ్యానంలో శ్వాస పైకి ఆడుతుందా లేదా అనేది గమనించుకోవాలి. ధ్యానపరులు ఇక్కడ టైట్ అయిపోతుంది, ఊపిరితిత్తులు కాడ శ్వాస అందనట్టుగా ఉంటుంది. ఈ కుండలిని శక్తి ఉన్నట్టుండి పైకి కానీ లేస్తే, గట్టిగా పట్టుబట్టి తపస్సు చేస్తే ఈ కుండలిని పైకి వెళ్ళిపోతుంది. శ్వాస పైకి ఆడిస్తే కుండలిని పైకి వెళ్ళిపోతుంది. కొంతమందికి స్పీడ్ ఎక్కువ తిరిగితే రాత్రిలో నిద్ర పట్టదు. కొంతమందికి ఇక్కడ ఎక్కువ ఫోర్స్గా చైతన్యం ఉంటుంది, ఇక్కడ ఫోర్స్గా ఆడుతుంది, ఇక్కడ చైతన్యం ఎక్కువ కదిలిక ఉంటుంది. ఎక్కువ మనసు ఆడబెడితే అక్కడ చైతన్యం ఉంటుంది, తిరిగినట్టుగా, చక్రం తిరిగినట్టుగా. అన్ని చక్రాలు కానీ ప్రాణాయామం ఉదయం 1 గంట చేస్తే, సాయంత్రం 1 గంట చేస్తే సమన్వయం అవుతుంది. అన్ని చక్రాలకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఎనర్జీ. అప్పుడు సమతుల్యం, ఆనందం, తృప్తి, ఎలాంటి అశాంతి ఉండదు, ఏ కోరిక ఉండదు. అన్ని చక్రాల్లో ప్రాణాయామం చేస్తే, అన్ని చక్రాల్లో ప్రకాశం వస్తే అరుణకాంతి, ఆనందో బ్రహ్మ. అందువల్ల అందరూ ధ్యానం చేసేవాళ్ళు కేవలం ధ్యానం చేస్తే శ్వాస పైన ఆడినప్పుడు కింద చక్రాలు దెబ్బతింటాయి, ఆరోగ్యాలు. అందువల్ల సమస్యలు ఎన్నో వస్తాయి. మెడ నొప్పులు, నడుముల నొప్పులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, డైజెషన్ కాకుండా మలబద్ధకం, తేపులు, ఎన్నో సమస్యలు వస్తాయి. వీటన్నిటికీ ముందు ఏంటంటే ప్రాణాయామం. అనులోమ వినులోమం చేయాలా, సమస్వరం చేయాలి. సకల దేవతలు శరీరంలో వాళ్ళు ఓపెన్ అయిపోతారు, వాళ్ళు చైతన్యం అవుతుంది. పంచప్రేతాలు పంచబ్రహ్మలుగా మారుతుంది. అప్పుడు ఈ శరీరం దేవతా శరీరం, ఈ శరీరం దివ్య శరీరం, ఈ శరీరం దివ్య రథం. బయట రథం ఉంటుంది, కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఆత్మ, మనసే అర్జునుడు, ఇంద్రియాలే గుర్రాలు, శరీరమే రథం. దివ్య శరీరం ఎప్పుడు అవుతుంది? ప్రాణాయామం చేస్తే, అరుణకాంతి వస్తే ఈ శరీరమే దివ్య రథంగా మారిపోతుంది. ఎన్నుపోసే గాంధీవం దేవతా తత్వం వస్తుంది. లోపల ఎన్నుపోసలో వెలుగు వస్తే, సుషుమ్నాడిలో ప్రకాశం వస్తే, సుషుమ్నాడి యాక్టివేషన్ అంటే మూలాధారం నుంచి అరుణకాంతి సహస్రారానికి ప్రసారం అవుతూ ఉంటే అది దివ్యమైన ఒక గాంధీవం. ఆ ధనుసు అర్జునుడి చేతిలో, ఈశ్వరుడి చేతిలో, కృష్ణుడి చేతిలో. అట్లా గొప్ప గొప్ప వాళ్ళు ప్రాణాయామం ఎవరు చేస్తుంటారు? భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, పరశురాముడు. దివ్యమైనటువంటి ధనస్సులు వాళ్ళ చేతులు. అంటే ఎవరు ఎన్నుపోసలో, ప్రతి ఒక్కరు ఎన్నుపోసలో ప్రాణాయామం చేస్తే ధనుర్ధారి వాళ్ళే. రాముడి చేతులు కోదండ రాముడు. కోదండం అంటే ఎన్నుపోసలో ప్రాణాయామం ఎప్పుడు చేస్తుంటే కోదండ రాముడు వాడు. ప్రతి ఒక్కడు కోదండ రాముడే. అదే మనం విగ్రహం కాడ కోదండ రాముడు అంటే శ్వాస మీద ధ్యాస. చక్రాలలో ప్రాణాయామం చేసేవాడే కోదండ రాముడు. ఇది లైట్ వచ్చిందంటే, లోపల వెలుగు పెరిగిందంటే దివ్య శరీరం, దివ్య రథం. అందుకని ప్రాణాయామం ఇది రామ, 2 కలిపి చేస్తే శ్రీరామ. శ్వాసక్రియ, ప్రాణక్రియ, ధ్యానము, శ్రీరామ క్రియా ధ్యానం అని యూట్యూబ్లో మేము చెబుతున్నాం. జూమ్ క్లాసులు నడుస్తున్నాయి. అందరూ జూమ్ క్లాసులో చేరి అందరూ దివ్యమైన శరీరం, దివ్యమైన మనసు, దివ్యమైన ఆత్మ, అందరూ దైవికమైన శరీరం, దైవికమైన జీవితంలో ఉండాలని మేము ఈ శ్రీరామ క్రియా ధ్యానాన్ని ప్రవేశపెట్టాము. జూమ్ క్లాసులు నడుస్తున్నాయి. ఉదయం 6 నుంచి 7కి ప్రతిరోజు, సాయంత్రం 7 నుంచి 8కి జరుగుతుంది. మీరు ఎవరైనా సంపూర్ణ ఆరోగ్యం, అన్ని వ్యాధులు పోయి సంపూర్ణ ఆరోగ్యం రావాలా, ఒంట్లో తేజస్సు రావాలా, జ్ఞానం కలగాల, ఆత్మజ్ఞానం, అమృతోట తాగాల అనుకున్నోళ్ళు ఈ క్లాసుల్లో చేరాలని అందరికీ ఆహ్వానిస్తూ ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.